కాశ్మీర్ ఉగ్రవాద కాల్పుల ఘటనలో చనిపోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబం తల్లడిల్లుతోంది. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆయన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల చెక్ అందజేసింది. కేంద్ర ప్రభుత్వం మధుసూదన్ భార్య కామాక్షికి ఉద్యోగం ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మోడీ వాలా అంటూ ఉగ్రవాదులు తమపై కాల్పులకు పాల్పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని మధుసూదన్ భార్య, పిల్లలు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ఉగ్రవాద ఘటనలో దేశవ్యాప్తంగా దాదాపు 27 మంది అసూలు బాసిన విషయం తెలిసిందే. అయితే ఆ కుటుంబాలన్నీ కూడా రోధిస్తున్నాయి. ఏదైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబాలకన్నిటికీ కూడా ఒక చెయ్యి విరిగిపోయినట్లుగా అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయా కుటుంబాలన్నీ కూడా బాధ అయితే వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. అటు నెల్లూరు జిల్లాలో మధుసూదన్ కూడా కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద ఘటనలో అసూలు బాశారు. ఆయన కుటుంబం అయితే కన్నీటి పర్యంతం అవుతుంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఇరువురు కూడా ఇవాళ తమ కుటుంబ పెద్దను కోల్పోవడంతో అటు చిన్నారులు కానీ తన సతీమణి కామాక్షి కానీ తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంత ఏదైతే 10,000 లక్షల రూపాయలకి సంబంధించినటువంటి చెక్కును కూడా అందజేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఏదైతే జనసేనలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నటువంటి మధుసూదన్కి 50 లక్షల రూపాయలను కూడా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సత్యమని మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, ఇవాళ దాదాపు కొన్ని రోజులు గడిచిపోయాయి కాశ్మీర్ ఘటనలో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే జనసేనలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నటువంటి మధుసూదన్ గారికి 50 లక్షల రూపాయలు ప్రకటించారు. ఏం చెప్పదలుచుకున్నారు? నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు నేను ఆయన్ని అడిగానండి, మేము మిమ్మల్ని నమ్మి వెళ్ళాము, అక్కడికి చాలా సేఫ్ అని వెళ్ళాం సార్, మాకెందుకు సార్ ఇలా జరిగింది అని అడిగాను. నా చుట్టూ ఉండేవాళ్ళు నన్ను సార్ని అడగమన్నారు, ఇది అడుగు అది అడుగు అనేసి. నేను సార్ని ఏమీ అడగలేదండి. నేను సార్కి ఏం చెప్పాను అంటే, సార్ మేము కష్టపడి చదువుకొని జాబులు తెచ్చుకొని ఉన్నాము, నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ సార్, నేను ఏది అడగలేను సార్ అంటే ఆయన నా 2 చేతులు పట్టుకొని, వద్దమ్మా నేను దగ్గర నేను అడిగిపించుకునే సిచ్యువేషన్లో తేనమ్మా అని పవన్ కళ్యాణ్ గారు, నాదెల్ల మనోహర్ గారు ఇద్దరు నాతో అంటే అసలు నేను అలా అడగలేను సార్ అనగానే, లేదమ్మా నేను అలా అడిగించుకునే సిచ్యువేషనే నేను తీసుకురానమ్మా అని చెప్పారు. సో మాతో మాట్లాడి వెళ్ళారండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చినప్పుడు మీతో మాట్లాడారు, మీ బాధను తెలుసుకున్నారు. నిన్న సంతాప దినాలు కూడా ఏర్పాటు చేసి ప్రధానంగా మధుసూదన్ రావు గారి కుటుంబానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తాం, మేము అండగా ఉంటాం, పిల్లల భవిష్యత్తుకు కూడా అండగా ఉంటాం అని చెప్పుకొచ్చారు. ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పబోతున్నారు? ఆయనకి థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్ అండి. ఎందుకంటే చెప్తాను, మామూలుగా హానెస్ట్గా చెప్పాలంటే ఏదో వచ్చారు, నేను వచ్చాను గవర్నమెంట్ సైడ్ నుంచి, మిమ్మల్ని పలకరించాను, హానెస్ట్గా చెప్తున్నానండి, పలకరించాను, వెళ్ళిపోయారు అనేదానికి నేనేదో నా బాధలో వీళ్ళేదో ఫోటోలకో వీడియోలకో మీడియాకో వచ్చారనుకున్నానండి. తర్వాత చూస్తే ఆయన షో ఆఫ్కి రాలేదు. ఎందుకు రాలేదు అంటే, నేను మాట్లాడిన ప్రతి మాట చెప్తున్నారు. అంటే ఆయన మనసు అన్నీ పెట్టి విన్నారు మొత్తం మేము చెప్పిందంతా. తర్వాత ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనీ అనౌన్స్ చేశారు. డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ మై కిడ్స్. నేను దానికి కాదన్న మాటే లేదు. కానీ దానికంటే కూడా నేను ఎక్కువగా ఫీల్ అయింది ఏంటంటే, నా ఫ్రెండ్స్ కానీ యూఎస్ నుంచి, తర్వాత నా కొలీగ్స్, నా రిలేటివ్స్ అందరూ, ఎంత అదృష్టం ఉంటే నీకు అట్లా కొడుకు పుట్టినాడు, వాడు ఎంత బోల్డ్గా ఉన్నారు అని అంటున్నాడు.
కానీ నాకు మాత్రమే తెలుసు వాడు రాత్రిలో నిద్రపోవట్లేదు, వాడు నాకు నాన్న కావాలి తీసుకోరా అని అడిగేవి నాకు మాత్రమే తెలుసు. అది ఆయనకి ఎట్లా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. అంటే హీ కీప్స్ థింకింగ్ ఆన్ మీ అండ్ హీఈస్ ఆన్ మై షూస్ అండ్ ఆలోచించి ఆ విషయం చెప్పేసరికి నేను చాలా చాలా షాక్లో ఉన్నానండి, నిజం చెప్తున్నాను. అది అంటే ఆయన ఎంత ఆలోచించుంటే మా గురించి, మేము చేసే పనుల గురించి ఇక్కడ ఆలోచించగలుగుంటారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాన్ని బట్టి మీరు చెప్పారని చెప్తున్నారు. ఏదైతే కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి దాడుల్లో అక్కడ వచ్చినటువంటి ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ ఇబ్బంది పెట్టారు అని చెప్పారు. మీరు అలాంటివి చెప్పారా? నేను చెప్పిందే ఆయన మాట్లాడాడండి. నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎంత మైండ్ పెట్టి విన్నారు, అంటే ఏదో ఊరికే వచ్చి పోకుండా నేను చెప్పిందే ఆయన మాట్లాడారండి. అంటే ఒక్కసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు, ఓకే. మరోవైపు ఎంత డబ్బు ఇచ్చినా కూడా కుటుంబ పెద్దను కోల్పోయింది, వెనక్కి తిరిగి రాదు. మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పటికే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామనే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసుకునే దానికి అర్హత ఉందంటారా? నేను ఎంసీఏ అండి. నేను 19 years నుంచి వర్క్ చేస్తున్నాను ఐటీలో. సో మీరు నా అర్హత గురించి మాట్లాడినప్పుడు నా మార్క్స్ కానీ అంతా నేను చిన్నప్పటి నుంచి డిస్టింక్షన్లోనే ఉన్నాను. సో నాతో వాళ్ళ పిఏస్ మాట్లాడినప్పుడు కూడా బీదా మస్తాన్ రావు గారి పిఏ అనుకుంటాను, తను మాట్లాడినప్పుడు కూడా నా క్వాలిఫికేషన్ గురించి నేను ఏం వర్క్ చేస్తున్నానంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎంసీఏ ఐటీ ఫీల్డ్, నేను జావాలో వర్క్ చేస్తున్నాను 19 years నుంచి అని క్లియర్గా నేను యూఎస్లో వర్క్ చేశాను, నాకు ఆన్సైట్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వాళ్ళకి. ఒక్కసారి ఆ ఘటన దగ్గరికి వెళ్దాం. అయితే ఆ రోజు ప్రత్యక్షంగా మీరు చూశారు. అంటే ఇలాంటి క్వశ్చన్ అడగడానికి నాకు కూడా చాలా బాధగా ఉంది. అక్కడ ఎలాంటి చూసినటువంటి ఘటన ఏ విధంగా జరిగింది చెప్పగలరా మేడం? మేము అక్కడికి మా పాప చెప్తుందండి. నువ్వు చెప్పమ్మా, అసలు ఏం జరిగింది అక్కడ? అంటే అమ్మ చెప్పడానికి ఆ బాధ వాతావరణంలో చెప్పలేరు. నువ్వు చెప్పు, ఏం జరిగింది? చూసావు కదా. మేము వెళ్ళామండి, పెహల్గామ్కి వెళ్ళాము. సెకండ్ డే ఆఫ్ మై ఆర్ ట్రిప్. వెళ్ళిన తర్వాత వితిన్ ఓన్లీ 20 minutes అలౌడ్ అక్కడ ఉండడానికి. ఉన్నాము, లంచ్ చేసాము. మేము ముగ్గురం కలిసే ముందుకు వెళ్ళాం కొంచెం. బట్ అమ్మ ఎందుకో నన్ను, మేము 3 families కలిసి వెళ్ళాం కదా, సో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి రాను వెనక్కి పంపించింది నన్ను. నేను వచ్చేసాను అండ్ మాకు అప్పుడే వెన్ ఐ వాస్ కమింగ్ బ్యాక్ ఐ హర్డ్ షాట్స్. సో అందరూ నాకు ఐ డెంట్ థింక్ ఇట్ వాస్ సీరియస్. అందరూ పరిగెడుతున్నాం చూసి నేను కూడా వాళ్ళతో పరిగెత్తి టేబుల్ కింద దాంకొని, తర్వాత మమ్మల్ని కొంతమంది మిస్గైడ్ చేశారు. బట్ మళ్ళీ ఇంకొంతమంది వచ్చి లేదు మీరు వెళ్ళిపోవాలి అని మేము బయటకు వెళ్ళిపోయాము. ఇన్ దట్ డ్యూరేషన్ మా అమ్మ మా నాన్న ఒక్కటే అక్కడ నిన్నారు, ఇన్ ద సేమ్ స్పాట్ దట్ ఐ కేమ్ ఫ్రమ్. వాళ్ళిద్దరూ నిన్నారు అండ్ దే వర్ లయింగ్ డౌన్. వాళ్ళని ఎవరో పడుకోమని చెప్పారు కాబట్టి ఇట్లా లై డౌన్ చేస్తున్నారు. ఇద్దరు చేతులు పట్టుకొనే ఉన్నారు. ఎవరో వచ్చి హిందువా ముస్లిమా అని 2 సార్లు అడిగి వీళ్ళు రెస్పాండ్ కూడా అవ్వలేదు, తల కూడా ఎత్తలేదు. మా అమ్మకి షార్ట్ వినిపించి విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ తన డ్రెస్ అంతా బ్లడ్ అయిపోయేసరికి చూసుకొని షీ కంక్లూడెడ్. అంటే ఆ క్షణము అంత ఆవేదనకు గురయ్యారు. అయితే నువ్వు చెప్పు బాబు, ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు, దేశవ్యాప్తంగా చూస్తున్నారు. కుటుంబానికి ఎట్లా అండగా ఉండదలుచుకున్నావు? సార్ సిచ్యువేషన్ బట్ సార్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను పొద్దునంతా మామూలుగా ఉండగలుగుతున్నాను ఎలాగోలా, కానీ రాత్రి అయ్యేసరికి నాకు మా నాన్న గుర్తొస్తున్నాడు. నా మీద చేసుకొని పడుకునింది, బైక్లో వెళ్ళింది మా నాన్నతో, అవన్నీ గుర్తొస్తున్నాయి. నాకు రాత్రి వేసిన వాళ్ళ కావట్లేదు, కానీ మార్నింగ్ అంతా మా అమ్మని ప్రొటెక్ట్ చేస్తాను, మా అక్కని ప్రొటెక్ట్ చేస్తాను. మా నాన్న డ్రీమ్ ఏంటంటే నన్ను ఐఐటి చదివిపోయాలని. ఇప్పుడు నేను ఆల్రెడీ మా క్లాస్లో టాపర్ బాగా చదువుతూ ఉంటాను, అందుకు నేను ఇంకా బాగా చదివి నా ఫోకస్ అంతా పెట్టి ఎప్పుడు టాపర్ తెచ్చుకుంటే ఐఐటి చెన్నైకి ఫ్రీ సీట్కి వెళ్ళని అది నా డ్రీమ్. మళ్ళీ మా నాన్న ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని మోదీ వాళ్ళ ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్ ఇంకోసారి జరగకూడదంటే
ఒక చిన్న అటాక్ సరిపోదు సార్. పాకిస్తాన్ ఎండ్ అవుతేనే అప్పుడు ఇలాంటివి అప్పుడు ఇండియా సేఫ్గా ఉండొచ్చు. అప్పుడే మన ఇండియా సేఫ్గా ఉండొచ్చు సార్. అప్పుడే మనం ప్రశాంతంగా పడుకోవచ్చు రాత్రిపూట. లేకపోతే లైఫ్ లాంగ్ ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది సార్. ఇంక డ్రీమ్ సార్, అది నేను చేస్తాను. మేడం, చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇవాళ జరిగినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పాక్ పైన యుద్ధానికైనా సై అంటున్నారు. ఈరోజు ఆ ఘటనలో సర్వస్వం కోల్పోయిన మీరు ఈ యుద్ధానికి ఏ విధంగా మద్దతు పలుకుతారు? సార్, వాళ్ళు మమ్మల్ని చంపేటప్పుడు, మమ్మల్ని చూసేటప్పుడు వాళ్ళు మమ్మల్ని చంపిందే ధైర్యంగా మోడీ వాళ్ళ అనే చంపారు సార్. మమ్మల్ని మోడీ వాళ్ళ అనే అంటున్నారు. అంటే వాళ్ళు మమ్మల్ని మోడీని చూసుకున్నారు. సో ఇంకా మోడీ గారు కూడా మాలో ఇంకా ఆయన చూసుకోవాలి. ఆయన డెసిషన్ ఇప్పుడు ఎంత ధైర్యం ఉంటే మోడీకి చెప్పుకోండి, మీరంతా మోడీ వాళ్ళ అని చెప్పారు కాబట్టి మోడీ గారు కూడా ఇంకా మాకు జరిగిన నష్టానికి ఆయన ఏ డెసిషన్, ఎందుకంటే మేము చాలా కామన్ పీపుల్ సార్. వీటి గురించి మాట్లాడే అంత నాలెడ్జ్, అన్ని తెలివితేటలు మాకు లేవు. మా పని ఏంటంటే ఉద్యోగాలు చేసుకున్నామా, పిల్లల్ని చదివించుకున్నామా, ఇదే మాకు. ఇంత పెద్ద సమస్య గురించి మాట్లాడే తెలివితేటలు నాకు లేవు సార్. కాబట్టే మమ్మల్ని అయితే మోడీ వాళ్ళ అనే అన్నారు. సో మోడీ వాళ్ళ అన్నప్పుడు సో హీ షుడ్ ఓన్ అస్. మాకు జరిగిన నష్టానికి హీ షుడ్ ఓన్ అస్, అంతే. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే కుటుంబానికి అన్ని విధాల అండగా ఉండి నాన్న ఆశయాలను అయితే ముందుకు తీసుకెళ్తానని చెప్పి బాబు చెప్తున్నారు. మరోవైపు కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా తల్లితో పాటు పిల్లలు కూడా తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి అండగా ఉండడం, మరోవైపు 50 లక్షల రూపాయలను ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు అన్ని విధాల అండగా ఉంటానని చెప్పడం, ఈ ఘటన నేపథ్యంలో ఎవరైతే పిల్లల దగ్గర నుంచి కూడా తల్లి వరకు అందరూ మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. మరోవైపు ఇప్పటికే కొంత మొత్తం ప్రకటించడం, 50 లక్షలు ప్రకటించడం, మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక ఉద్యోగం ఇప్పిస్తానని భరోసా కల్పించడం, ఇవన్నీ కూడా ఎంతవరకు మా కుటుంబానికి సహాయం చేసినప్పటికీ తమ పెద్ద దిక్కుని కోల్పోవడం మాత్రం తీవ్రమైనటువంటి క్షోభను మిగులుస్తోందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు దేశ భద్రత నేపథ్యంలో ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేమంతా అండగా ఉంటామని చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా కావలి నుంచి. సబ్ రిజిస్ట్రార్